హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై ఛానల్. ప్రస్తుతానికి అయితే బాయకాడికి వచ్చినాము. ఎండ కొడుతుంది, 9 అవుతుంది. చేనుకు నీళ్ళు వేయడానికే నీళ్ళు వారి పెడుతున్నాం. ఇక్కడ నుంచి నీళ్ళు పోతాయి. నీళ్ళు వేసుకొచ్చినాం. ఇక మేము కట్టిపోతుంటే మళ్ళీ మేము బయటికి వెళ్ళేలోపు మళ్ళీ వచ్చి ఆ శిల్ల తీసి మళ్ళీ నీళ్ళు వదిలిపెట్టుకుంటారు వాళ్ళకు. పెద్ద నీళ్ళు వేసుకోపోతున్నా బావి దగ్గరికి, టైం పడుతుంది. ఊర్లలో పొడి ఉంటే దాని కిక్కే వేరు. ఊర్లలో ఉంటే టైమింగ్ అనిపించదు, టైంకు ఆకలి కాదు. ఈ బాయిల కాడ ఉంటే ఇది ఏదో ఒక్కొక్క మనిషి ఉన్న టైం పాస్ అవుతుంటుంది, వెళ్ళిపోతుంటుంది. దినం మొత్తం తొందరగా వెళ్ళిపోతుంటుంది. హైదరాబాద్ వెళ్తున్నాము, మనం చేసుకుంటేనే 10 రూపాయలు, చేసుకోకపోతే పైలు, లేకపోతే వాడు దేకడు. పైలు ఉంటే ఎవడైనా సరే అదే మామ ఇది మామ అంటాడు. పైలు లేకపోతే నువ్వు 10 రూపాయలు 10 మందిని అడిగినావు అనుకో, నా కొడుకు ఎప్పుడు పైసలు అడుగుతారు రా బాబు మందిని, ఎప్పుడు అప్పులు అంటాడు. ఎవరిని అడిగినా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారు. వీడు ఏదానికి ఫోన్ చేసినా ఏమనంటే వీడు పైసల గురించి ఫోన్ చేస్తాడు అనుకుంటారు. అదే ఊర్లోకి వెళ్ళి ఉండి నువ్వు 10,000 వచ్చినా 15,000 వచ్చినా నీ ఇంటికాడ నువ్వు పుస్తకగా ఉండి నువ్వు కారం పువ్వు తిన్నా ఎవ్వరు నిన్ను అడగడు, టెన్షన్ లేకుండా, అప్పులు లేకుండా ఉంటే. వ్యవసాయం అని చాలా చీప్ అనుకుంటుంది. వ్యవసాయం చేయకపోతే తిననీకి తిండిగా ఉండదు. అయితే కన్ఫామ్ నీవు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదించి తినేది రైసే, అన్నమే తింటాం. ఈ అన్నం తినకుండా నార్మల్గా ఎంగేవాడన్నా ఒక 1 ఇయర్ ఓన్లీ రైస్ తింటలేమని ఎవరైనా కామెంట్ చేయమను. ఒక్క పుడకొని తినకుండా ఉంటుండేమో రైస్. కంపల్సరీ నువ్వు పరోటాలు, చపాతి, పిజ్జాలు, బర్గర్లు, చికెన్లు, మటన్లు తిన్నా కనీసం రైస్ కంపల్సరీ తినాల్సిందే. ఎందుకు చెప్తానంటే ఇది నడుస్తున్న సిచ్యువేషన్ అలాంటిది. బయట మొత్తం కల్తీ ఫుడ్లు, మొత్తం కల్తీ. ప్రతి ఒక్క దాంట్లో అడ్డమైన కెమికల్ వేసి చేస్తుర్రు. ఇది ఒక్కటే వ్యవసాయం మాత్రం మంచిగా కృత్రిమంగా పండిస్తుర్రు. దాంట్లో కూడా రేట్లు లేక చాలామంది అప్పులు చేసి గిట్టుబాటు ధరలు రాక, బాగా తీరక లాస్ వచ్చి పంటలు నాశనం, చాలామంది చచ్చిపోతారు అట్లా. దాని గురించి ఎవరు అడగడు, ఎవరు పట్టించుకోడు. ఇది కనిపించేది మొత్తం అలకడం అంటే డైరెక్ట్ మొలకలు తెచ్చి చల్లడము. నాటేయడానికి ఆడి మనిషి వస్తే 1000 రూపాయల నుంచి 1500 కూలి ఉంది ఒక్క ఆడి మనిషికి, ఒకరోజు కూటి నాటేస్తే. అందు గురించి ఆ పైసలు పెట్టలేక, ఆ పైసలు పెట్టినా వస్తావో రావో తెలియక పెట్టుబడి డైరెక్ట్ ఇట్లా ఇట్లా అలుకుతుర్రు. ఏం చేస్తాం, పరిస్థితులు అట్లనే. చేనులు పోయానికే మిషన్లు, నాట్లు వేయడానికే మిషన్లు, కలుపులు తీయడానికే మిషన్లు. మనుషులకు అసలు కూలికి మనుషులు పెట్టుకోవాలన్నా మొత్తం యంత్రాలతో నడుస్తుంది పని. ఏం చేస్తాం, ఇంకా రాగా ఇంకా మానవత్వం ఉండదు. ఎంత మంచి ఉంది ప్రకృతి, పచ్చగా చేనులు. రోజు ఇలా వచ్చి బావి కాడికి వచ్చి పోతుంటే రోజు చేసుకుంటే ఏం రోగాలు రావు, ఏం రావు, పుర్సత్తుగా ఉండొచ్చు. ఈ అడ్డమైన గాలిలు వెలుచుకుంటా, అడ్డమైన ఫుడ్లు తినకుండా లేనిపోయిన రోగాలు, బీపీలు, షుగర్లు, అన్ని రోగాలు వస్తుంటాయి. హైదరాబాద్ ఉంటే ఆ టైంకి అన్నం తిన టెన్షన్స్. ఒకరోజు ఆటో నడిపోతారే, ఈరోజు నడిపోతే మళ్ళీ ఒక టెన్షను. బండ్ల పైన కార్ల పైన ఆ రూమ్ రేట్లు కట్టి ఇంకా వెనకేసేది ఉండదు హైదరాబాద్లో. మనం తినడు తప్ప చేసుకొని. ఈ ఊళ్ళలో పోతే లాస్ట్గా కంట్రోల్ బియ్యం వచ్చి వండుకొని తినొచ్చు. అక్కడ కనిపించేది అయితే మా పొలము, దర్గా గిట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఏమో కొంచెం న్యూస్ మన సబ్స్క్రైబ్ ఎక్కువ పెరిగితే నేను కొంచెం నాకు వచ్చే అమౌంట్లో ఎంతో 20% 10% నేను ఇద్దాం అనుకుంటున్నా హెల్పింగ్ నేచర్కి. ఎవరికైనా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు. ఎవరైతే సపోర్ట్ చేయట్లేదు. నాది ఒక 7K సబ్స్క్రైబ్ వేరే ఛానల్ ఉండే, అది రిమూవ్ చేసిర్రు మొత్తానికి, అది కాబట్టి రావట్లేదు. ఇది న్యూ ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాది మొహమ్మద్ హుస్సేన్పల్లి, మూసపేట మండల్, మహబూబ్నగర్ డిస్టిక్, మా తెలంగాణ ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.